హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 66వ భాగం. గౌతమి, ఒసే గౌతమి. ఏంటి నాన్న? ఈరోజు బావకి ఏమేం కావాలో అన్నీ నువ్వే చూసుకో. వాడికి ఏమంటే ఇష్టమో అన్నీ దగ్గరుండి నువ్వే చేసి పెట్టు. నేనా నేనా అంటావేంటి తిక్కల్దానా? నువ్వు కాక ఇంకెవరు చేస్తారు? ఈరోజు వాడికి నచ్చినవన్నీ వండి పెట్టావంటే ప్రతిరోజు రాగానే గౌతమి గౌతమి అని నిన్నే కలవరిస్తాడు. కానీ నాన్న, నాకు వంట అంత సరిగ్గా రాదు కదా. ఈ మధ్య ఆ రాధిక దగ్గర బాగానే నేర్చుకున్నావు కదే. ఆ పిల్ల పక్కనే ఉండి వాడికి ఏమేమి ఇష్టమో అన్నీ నీ చేత్తో నువ్వే చెయ్యి అని తొందర చేశాడు పరంధాం. సరేలే అంటూ కిచెన్లోకి వెళ్ళింది గౌతమి. ఏంటి గౌతమి, ఏమైనా కావాలా? బావకి నచ్చిన వంటలన్నీ చేయమని మా నాన్న పంపించాడు రాధిక అంటే. అలాగా, సరే అయితే నీకేం కావాలో చేసుకో అని పక్కకి వెళ్ళిపోతుంటే, అయ్యో నాకు వంట కొంచెం కొంచెమే వచ్చు, నీకు తెలుసు కదా, నువ్వు కూడా నా దగ్గరుండవా? పైగా బావకి ఏమిష్టమో నాకు అస్సలు తెలీదు అని బేలగా చెప్పింది గౌతమి. ఈ అమ్మాయిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. వద్దని చెప్తున్నా వీళ్ళ నాన్న ఎందుకు తనతో ఇలా చేయిస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. అందుకని సరేలే, నేను చూపిస్తూ ఉంటాను, అలాగే చెయ్యి అంటూ అన్నీ తనే చూపిస్తుంది రాధిక. ఇంతలో రాధీ అంటూ కిచెన్లోకి వచ్చాడు సాకేత్. ఏంటి చిన్న బావా, ఏమైనా కావాలా? ఏమొద్దు కానీ గౌ, నువ్వెక్కడేం చేస్తున్నావు? పెద్ద బావ కోసం వంట చేస్తున్నాను బావా. అలా చేయమని మీ నాన్న చెప్పాడా? అవును, కానీ నీకెలా తెలుసు? మా మామ గురించి నాకు తెలీదా అని. అవును, అన్నయ్య కోసం మాత్రమే నా గౌ, నాకు చేయవా? ఎందుకు చేయను బావా, నీకేమిష్టమో చెప్పు, అన్నీ చేసి పెడతా అని సంతోషంగా చెప్పింది గౌతమి. ఓ లిస్టు చెప్పి నా కోసం ఇవన్నీ కూడా చేయవా? ఓ తప్పకుండా చేస్తా బావా, నువ్వు చెప్పినవన్నీ నాకు వచ్చినవే. థ్యాంక్ యూ సో మచ్ గౌ అని. రాధీ, నువ్విల్లరా, నీతో కొంచెం పనుంది అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు సాకేత్. ఏంటి చిన్న బావా, నాతో అంత ముఖ్యమైన పని అని అడిగింది రాధిక. ఏమీ లేదు, అక్కడే ఉంటే ఆ తింగర్దానికి నువ్వెక్కడ హెల్ప్ చేసి అన్నయ్యకి ఇష్టమైన వంటలన్నీ చేయిస్తావునని పిలిచాను. రాధిక నవ్వుతూ, కానీ పాపం బావా, తననెందుకు అలా ఏడిపిస్తావు? పెద్దబావకి ఇష్టమైన వంటలు చేసినంత మాత్రాన ఏమవుతుంది? నీకు తెలీదు రాధి, ఆ శకునిగాడు మా అన్నయ్యని ఎలాగైనా ట్రాక్ చేయించి దీంతో పెళ్లి జరిపించాలని పెద్ద ప్లాన్తో వచ్చాడు. ఆయన అనుకుంటే సరిపోతుందా బావా? ఆ మాత్రం పెద్దబావ అర్థం చేసుకోలేడని అనుకుంటున్నావా? చేసుకోలేడని కాదు రాధి, కానీ మా మామ బుద్ధి నాకు బాగా తెలుసు. తన పని జరగడం కోసం అవసరమైతే కాళ్ళు లేదంటే తలా పట్టుకునే రకం. అందుకే ప్రతిసారి గౌతమి రూట్ని మారుస్తున్నా. ఎవరెన్ని చేసినా బావ మనసేంటో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుని వెళ్ళబోతుంటే, ఎక్కడికి అంటూ చెయ్యి పట్టుకుని ఆపేశాడు సాకేత్. అత్తయ్య కూడా బయటికెళ్ళింది బావా, వంట పని చూడొద్దా? ఎప్పుడూ అవేనా, కాసేపు ఉండొచ్చు కదా నాతో రాధిక. ఆ మాటకి అర్థం కాక, ఏంటి అని అడిగింది రాధిక. అదే, చదివి చదివి బోరుగా ఉంది, కాసేపు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటున్నా. నువ్వెంత చదివినా ఎగ్జామ్స్ అయ్యే వరకే కదా బావా, బాగా చదువుకో. బోర్ అంటే ఎలా? పాపం గౌతమికి నిజంగానే ఏమీ చేత కాదు, ఇప్పుడిప్పుడే కాస్త నేర్చుకుంటుంది. నేను వెళ్తాను అని వెళ్తున్న తనని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడు సాకేత్. అల్లుడు, ఈరోజు మన గౌతమి నీకు ఇష్టమైన వంటలన్నీ చేసింది అని పరంధం సంబరంగా చెప్తుంటే, ఇది గౌతమి చేసిందా? అవునల్లుడు, నా మొహం చూస్తావేంటే చెప్పు అని గదిమాడు గౌతమిని. కంగారుగా, అవును బావా, నేనే చేశాను అంటే, ఇంకా చూస్తావేంటే వడ్డించు. వణుకుతున్న చేత్తో మొత్తం కింద పోస్తూ సర్వ్ చేస్తుంటే, ఏయ్ ఏంటిది, ఎందుకలా షివరవుతున్నావు అని కోపంగా అడిగాడు. సారీ బావా, ఏదో కంగారుగా. విసుగ్గా తెలియకుండానే అతని నోటి నుండి రాధికా
అనగానే వస్తున్నా బావా అంటూ పరిగెట్టుకొచ్చింది రాధిక. సర్వ్ చేయమన్నట్టు చూస్తుంటే సరేనని అన్నీ సర్వ్ చేస్తుంటే తన ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి, ఏంటి అల్లుడు, అన్నీ నీకు ఇష్టమైనవే, ఎలా చేసిందనుకుంటున్నావా అని అడిగాడు నవ్వుతూ పరంధాం. కాదు, సాకేత్కి ఇష్టమైనవి నాకు ఇష్టమైనవని నువ్వెలా అనుకున్నావా అని ఆలోచిస్తున్నా అనగానే ఏంటి అంటూ షాక్ అయ్యాడు పరంధాం. అవును మామయ్య, ఇవన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్. థ్యాంక్ యూ గౌ, నేను అడగగానే నచ్చినవన్నీ చేసి పెట్టావు, సూపర్గా ఉన్నాయి తెలుసా అని లొట్టలేసుకుంటూ తింటున్న సాకేత్ని చూసి గౌతమ్ని కోపంగా చూస్తూ పళ్ళు నూరాడు పరంధాం. ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? ఏ, నాకు నచ్చినవి చేయకూడదా? పళ్ళు బిగబట్టి అదేం లేదల్లుడు, పొద్దున మీ అన్నకి ఇష్టమైనవన్నీ చేస్తానంది, ఇంతలోనే నువ్వు ఇలా చెప్పావని నాకు తెలియదు కదా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరంధాం. బాగా అయింది కంసమామ, కాకపోతే మీ కూతురు చేసిన ఈ చెత్త తినాలంటేనే కడుపులో ఏదోలా ఉంది అనుకుంటూ అతి కష్టంగా కాస్త తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏంటి బావా అప్పుడే వచ్చేశావు? నీకోసం అన్నీ కష్టపడి చేశాను. అంటే నేను కొంచెం డైట్ చేస్తున్నాను గౌ అని సాకేత్ తప్పించుకుంటే, అలాగా అని దిగాలుగా వెళ్ళిపోయింది గౌతమి. రాధి, గుడికెళ్దామా అని అడిగిన రమని చూసి అలాగే అత్తయ్య అంటూ వెళ్తుంటే రాధికని పిలిచింది. ఎప్పుడూ అలాగే ఉండి కూడా ఈ ఒక్కరోజుకి ఏదైనా పంజాబీ డ్రెస్ వేసుకోవే, రోజు పాతకాలపు అమ్మాయిలా నిన్ను చూసి చూసి నాకే విసుగు పుడుతుంది అని చిరుకోపంగా అనడంతో బొంగమూతి పెట్టుకొని, సరేలే మా అత్తయ్య కోసం నీకు నచ్చినట్టుగా వస్తా అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది రాధిక. ఈలోపు పూజ బుట్టలో అన్నీ సర్దుకొని రమ బయటకు వచ్చేసరికి ఆ రోజు మాల్లో సంజయ్ తీయించిన డ్రెస్ వేసుకుని వదులుగా అల్లిన జడ, భుజాల వరకు వేలాడదీసిన మల్లెలు, ముఖాట సన్నటి బొట్టు, మెళ్ళో వాళ్ళమ్మ చిన్న చైన్ వేసుకొని, అత్తయ్య ఇప్పుడు నీకు నచ్చిన కోడల్లా ఉన్నానా అని ఎదురుగా నిలబడిన రాధికని బుగ్గన చేయి పెట్టుకుని చూస్తుండిపోయింది రమ. చున్నీ సర్దుకుంటూ, ఏంటత్తయ్య అలా చూస్తున్నావు, బాలేనా అని అయోమయంగా అడుగుతుంటే తన మొహానికి మెటికెలు విరిచి, నువ్వు బాలేకపోవడమేంటే, బంగారు బొమ్మలా ఉన్నావు, రోజు అలా అప్పలమ్మలా రెడీ అవ్వకుంటే ఇలా ఉంటే ఎంత బాగుందో తెలుసా, ఏమైనా అంటే నాన్న అమ్మ అంటావు. నవ్వుతూ, నిజంగా బాగున్నానా అత్తయ్య? రాధిక బుగ్గలు లాగుతూ, చెప్తున్నాను కదా, నీకు నా దిష్టి తగిలి ఎలా ఉంది అంటూ కాటుక తీసి తన చెవి వెనక పెట్టి మనసులో, నా చిన్న కొడుక్కి సరిగ్గా సరిపోతావు, వాడు ఖచ్చితంగా నేను ఇలా చూసే ఉంటాడు, అందుకే కుక్కపిల్లలా నీ వెనక తిరుగుతున్నాడు అనుకుని తనలో తనే సంతోషపడింది రమ. ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చిన సాకేత్కి రాధిక ఎక్కడా కనపడకపోవడంతో ఆమెను పిలుస్తూ ఇల్లంతా వెతకడం మొదలెట్టాడు. రాధిక లేదు చిన్నబావా, అత్తయ్యతో గుడికెళ్ళింది అని గౌతమి చెబితే, అబ్బా కాస్త ముందే వచ్చుంటే బాగుండేది అనుకున్నాడు. ఏమైంది బావా? ఏం లేదు, ఎగ్జామ్ బాగా రాయాలని తన చేత్తో విష్ చేసి హాల్ టికెట్కి పూజ చేసి కూడా ఇచ్చింది. నీకు తెలుసా ఎగ్జామ్ నేనెంత బాగా రాశాను, ఇదంతా కేవలం తన వల్లే, అందుకే తన కోసం వచ్చాను అని సంబరంగా చెప్తుంటే, కానీ నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలని నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను కదా బావా అంది గౌతమి. నువ్వు చెప్పావు, కానీ నీకంటే ముందే రాధిక తన మంచి మనసుతో చెప్పింది, అందుకే ఎగ్జామ్ సూపర్గా రాశాను. సర్లే గుడి పక్కనేగా, నేను వెళ్తానంటూ సాకేత్ వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న పిల్లర్ని ఆనుకుని, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలని నేను కూడా కోరుకున్నాను బావా అని దిగాలుగా అనుకుంది గౌతమి. సాకేత్ గుడికెళ్ళేసరికి అప్పుడే దర్శనం చేసుకుని మెట్లు దిగొస్తున్నారు రమ రాధికలు. దూరం నుండి కొత్తగా కనిపిస్తున్న రాధికని చూసిన సాకేత్ క్షణం కూడా ఆగకుండా పరుగు పరుగున తన దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు.